ఇప్పటి వరకు మీనా వాస్తు యూట్యూబ్ ఛానల్లో సమాజంలో ఉన్న ప్రజలు సాధారణంగా ఎలాంటి గృహాలు కట్టుకున్నారో మీరు ఇప్పటి వరకు కూడా ఛానల్ని చూసి తెలుసుకున్నారు. సమాజంలో ప్రత్యేకమైన హోదా కలిగిన వారు ఎలాంటి గృహాలు కట్టుకోవాలి, ఇలాంటి విషయాలు కూడా ఉంటాయా వాస్తుశాస్త్రంలో? చూద్దాం ఈరోజు ఎపిసోడ్లో. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. సమాజంలో కడుపేదవారు, పేదవారు, మధ్యతరగతి మరియు ధనవంతులు, మనం నివసిస్తున్న నగరానికి అత్యంత ధనవంతుడు, మన జిల్లాకి ధనవంతుడు, అదేవిధంగా మన రాష్ట్రంలో ధనవంతుడు, అదేవిధంగా భారతదేశంలో ధనిక కుటుంబాలు మరియు ప్రపంచానికి కూడా ధనవంతులు ఉన్నారు. అంటే ప్రపంచ ధనికులు కూడా ఉన్నారు. మీరు ఫోర్బ్స్ న్యూస్ పేపర్లో చూసినట్టయితే ప్రపంచ ధనిక జాబితా మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, పురాతన కాలంలో రాజ్యాలు, రాజులు ఇవన్నీ మనకు తెలిసినవే. అప్పట్లో కూడా చక్రవర్తి కుటుంబం నుంచి చూసుకున్నట్లయితే వారు సాధారణ గృహాలలో నివసించేవారు కాదు. అయితే ఇక్కడ మీరు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఇటీవల తెలుగు భాషలోకి అనువాదం జరిగిన 16 శాలలు ధ్రువ, ధాన్య, జయ, నందకర, కాంత, మనోరమ, దుర్ముఖ, క్రూర, సుపక్ష, ధనద, క్షయ, ఆక్రంద, విపుల, విజయ, ఈ గృహాలు సాధారణ ప్రజలు మాత్రమే నిర్మించుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే సాధారణ ప్రజల కోసం మాత్రమే. సమాజంలో సాధారణ ప్రజలతో పాటు ఎందరో ధనికులు ఉన్నారు. మరి ఆ ధనికులు కూడా ఈ 16 గృహాలు ఆ గృహాల్లో నివసించే ఉండాలా, లేదా అంతకు మించి ఉన్న గృహాలు కట్టుకోవాలా? వాస్తుశాస్త్రంలో కొన్ని లక్షల గృహాల గురించి వివరించడం జరిగింది. వాటిని తెలుసుకునే ఓపిక లేక, తెలుసుకునే అవసరం లేక మనం ఇటీవల అభివృద్ధి పేరుతో పనికి మాలిన ఈశాన్య ద్వారాలని, మూల ద్వారాలను పెట్టుకుంటున్నాము. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, రండి, మన సమాజంలో ఉన్న అత్యంత ధనికులు ఎలాంటి గృహాల్లో నివసించాలి వాస్తుశాస్త్రము కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్ణయించింది. ఏమని నిర్ణయించింది? శ్లోకం రూపంలో చూద్దాం. గృహమాలాత సంగట్టో గృహనాభి గృహగంగాణం ఉద్విన్నం భిన్నకక్షం చ నిలీనం ప్రతిపాదితం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో 8 గృహాలు ఉన్నాయి. అత్యంత ధనికులు అంటే దాదాపుగా సంఖ్యను బట్టి చూసుకున్నట్లయితే అనుకుందాము, 1000 కోట్ల ఆస్తి ఉన్న కుటుంబాలు మాత్రమే కట్టుకునే గృహాలు ఇవి. మరి ఎందుకు ఇక్కడ నేను మెన్షన్ చేశానంటే, అష్ట ఐశ్వర్యాలు ఉన్న కుటుంబాలు మాత్రమే. సాధారణంగా ధనికులు, కోటీశ్వర్లు అంటుంటాం, కానీ అష్ట ఐశ్వర్యాలు, 8 రకాల ఐశ్వర్యాలు ఉన్న కుటుంబాలు కట్టుకోవాల్సిన గృహాలు ఇవి. ఇక్కడ మరి 8 రకాల గృహాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాస్తుశాస్త్రం చెప్పడం జరిగింది. ఆ గృహాలు ఎలాంటి నామకరణాన్ని ఏ విధంగా తీసుకున్నాయి, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా లక్షణాలను బట్టి ఆ గృహాలకు నామకరణం చేశారు. ఏ గృహం ఇక్కడ రాస్తాను చూడండి. గృహమాల, సంగట్టో. సాధారణంగా ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మన శ్లోకానికి సంగట్టో అని ఉంది, మనం సంగట్టో ఇక్కడ వరకే రాసుకుందాం. నెక్స్ట్ గృహనాభి. ఈ గృహాలకు కూడా లక్షణాలు ఉంటాయి, మర్చిపోవద్దు. గృహగంగా,
ఇక్కడ ఉంది చూడండి, గృహగంగాణం, గృహగంగ. ఇప్పుడు ఈ గృహం ఉద్వన్న గృహము. నెక్స్ట్ భిన్న కక్ష, భిన్న కక్షా గృహం. నెక్స్ట్ నిలీన గృహం, నిలీనం. చివరి గృహము ప్రతిపాదిత. చూడండి ఎన్ని గృహాలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8. అష్ట ఐశ్వర్యాలు కలిగిన కుటుంబాలు మాత్రమే ఈ గృహాల్ని కట్టుకోవాలి. సరే, ఇక్కడ మరి అష్ట ఐశ్వర్యాలు ఉన్న కుటుంబాలు ఏ వర్ణము వారైనా కావచ్చు. మీకు ఈ డౌట్ కూడా రావాలి, ఏ వర్ణము వారైనా ఉండొచ్చు అనే డౌట్ వస్తే ఎస్, ఇక్కడ దీని తర్వాత శ్లోకం కింద చెప్పడం జరిగింది, సమాజంలో ఏ వర్ణము వారైనా సరే అష్ట ఐశ్వర్య కుటుంబాలు నివసించవలసిన గృహాలు ఏమిటంటే శ్లోకంలో ఈ 8 గృహాలని చెప్పడం జరిగింది. ఈ 8 గృహాల గురించి కూడా ప్రత్యేకమైన విధానాలు అన్నీ మీనవాస్తు దగ్గర ఉన్నాయి. వీటిని చాలా చక్కగా స్టడీ చేయడం జరిగింది. వీటి గురించి ఎపిసోడ్స్ ఖచ్చితంగా మేము ప్రతి గృహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము భవిష్యత్తులో. అయితే ఈరోజు వరకు మనం ఈ శ్లోకం చెప్పుకున్నాం. సమాజంలో సాధారణ ప్రజలు కట్టుకునే 16 గృహాలు వేరే, ఇంకా కొన్ని లక్షల గృహాలు ఉన్నాయి, లెక్కింపడానికి వీలు కాని గృహాలు. ఈరోజు ఈ శ్లోకంతో పాటు మీ అందరికీ తెలిసిన విషయం కూడా ఒకటి చెప్తాను. పైన శ్లోకం ఉంది, శ్లోకం చదువుతాను. చతుర్ముఖశాలాని వేష్మనియాని తేషాం శతద్వయం పంచషట్దికా షడ్భిర్విజ్ఞాతవ్య మనీషిభిః. చూడండి ఏమని చెప్తుంది శ్లోకం అంటే, చతుర్ముఖశాల గృహాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని భేదాలతో ఆ భేదం పేరేమిటి ఈ శ్లోకంలో? వేష్మ భేదము. చతుర్ముఖశాలాని వేష్మాని, వేష్మ భేదముతో ఎన్ని రకాలుగా ఉన్నాయి రాస్తాను చూడండి. శతద్వయం పంచశతాధిక షట్పంచ శతాధిక ద్విశతం. చూడండి ఇన్ని చతుర్ముఖశాల గృహాల భేదాలు కలవు. దీన్ని ఇదిగోండి, షట్పంచ శతాధిక ద్విశతం 256 భేదాలు ఉన్నాయి. ఈ భేదాలు అన్నీ కూడా దేంట్లో వస్తాయి? ఇక్కడ ఉంది చూడండి, వేష్మ అనే భేదంలో ఇన్ని భేదాలు ఉన్నాయి. మరి మీరు కట్టుకున్న 4 ద్వారాల గృహాలు ఏవైతే ఉన్నాయో మరి వాటి పేర్లు తెలుసా మీకు? మీనావాస్తులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. మీరు కట్టుకున్న చతుర్ముఖ గృహం పేరేమిటి, నెక్స్ట్ దాని కొలత ఏమిటి, దానికి గల లక్షణాలు ఏమిటి, దానికి గల వరండాలు ఎలా ఉన్నాయి, దానికి వాకిలి ఎలా ఉంది, కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు ఆధునిక కాలంలో ఎలా ఉంటే దానిని ఏ విధంగా అనుగుణంగా కట్టుకున్నారా, మరి దాని యొక్క మెయిన్ రోడ్ ఎటువైపు ఉంది, మరి ఆ ఫేసింగ్లో కుటుంబ సభ్యులందరికీ అది మ్యాచ్ అయిందా, ఇలా ఎన్నో లక్షణాలను బట్టి వాటి యొక్క భేదం అనేది ఇక్కడ విభజించడం జరిగింది. మరి ఎవరు విభజించారు? ఇక్కడ శ్లోకంలో ఉంది చూడండి, మనీషిభిః. పూర్వకాలంలో విద్వాంసుల చేత, పండితుల చేత, ఋషుల చేత ఎవరైతే వాస్తుశాస్త్రాలని రచించారో వారి చేత ఈ భేదాలని ఇక్కడ నమోదు చేయడం జరిగింది వాస్తుశాస్త్రంలో. ఇక్కడ శ్లోకం చాలా చక్కగా చెప్తుంది, మనీషిభిః, మనుష్యుల ద్వారా,